హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో భారీ వర్షాలండి మరో 48 గంటల పాటు. సో ఆ వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండం కదులుతోంది. ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారిందని ఐఎండీ వెల్లడించింది. తుఫానుకు రెమాల్ అనే నామకరణం చేశారు. ఇవాళ ఉదయం తీవ్ర తుఫానుగా రెమాల్ మారే అవకాశం ఉంటుందని అంటున్నారు. సో వాతావరణ శాఖ అధికారులు ఈ విధంగా చెప్తున్నారు. అలాగే ఈరోజు రాత్రి పశ్చిమ బెంగాల్లోని బంగ్లాదేశ్ తీరాల వెంబడి తీరం దాటే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. వాతావరణ శాఖ తెలిపింది. సో తుఫాను గంటకు 120 కిలోమీటర్ల వేగంతో తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉందని కూడా వెల్లడించింది వాతావరణ శాఖ. సో బంగాళాఖాతంలో ఏర్పడే వాయుగుండంతో ఏపీలోని ఉప్పాడ, కాకినాడ బీచ్లలో రాకాసి అలలు నివ్వెరెత్తున ఎగిసిపడుతున్నాయి. ఉదయం నుంచి సముద్రపు అలలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఇది తీవ్ర అల్పపీడనంగా మారింది అని అధికారుల సమాచారంతో తీర ప్రాంతంలోని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రాష్ట్రంలోని విజయవాడతో పాటుగా పలు చోట్ల కుండపోత వర్షం కురిసింది. సో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కోస్తాలోని ప్రధాన పోర్టుల్లో 1వ నెంబర్ ప్రధాన హెచ్చరిక జారీ చేసింది. ఇక రెమాల్ తుఫాను ఎఫెక్ట్తో కేరళను భారీ వర్షాలు అయితే ఈదురుగాలు వణికిస్తున్నాయి. ఇప్పటికే 11 మంది చనిపోయారు. అక్కడ తిరువనంతపురం, కొల్లాం, ఎర్నాకుళం సహా 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేశారు. వర్షాలపై కేరళ సీఎం పినరాయి విజయన్ సమీక్ష జరిపారు. సో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. మరోవైపు పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దు అని కూడా హెచ్చరికలు జారీ చేశారండి అధికారులు. సో మొత్తానికి అయితే ఈ విధంగా తుఫాన్ ఎఫెక్టు ఏపీలోని ఈ కొన్ని జిల్లాలలో కుండపోత అలాగే బలమైన ఈదురుగాలు అయితే సంభవిస్తున్నాయి.